స్తుతి శతకంలోని 58వ శ్లోకానికి ప్రతిపదార్థం భావం. బుధే వా మూకే వా తవ పతతి యస్మిన్ క్షణమసౌ కటాక్షః కామాక్షి ప్రకట జడిమక్షోదపటిమా కథంకారం నాస్మై కరముకుల చూడాలముకుటా నమో వాకం బ్రూయుర్నముచి పరిపంధి ప్రభృతయః. ప్రతిపదార్థం కామాక్షి. ఓ కామాక్షి దేవి, బుధేవా పండితుడైనను, మూకేవా మూగయేనను, యస్మిన్ ఎవని యందు క్షణకాలము ప్రకట జడిమ క్షోధ పటిమ స్పష్టమైన జాడ్యమును, క్షోధ అంటే నశింపజేయుట యందు, పటిమ సామర్థ్యము గల, తవ నీ యొక్క కటాక్ష క్రీగంటి చూపు, పతతి పడునో, అస్మై వీని కొరకు, కరముకుల చూడాల ముకుట. కరముకుల, కరములు అంటే చేతులు, ముకుల అంటే మొగ్గలాగా, చేతులు మొగ్గలాగా అంటే నమస్కారం ఇద్దరు అనమాట. కరముకుల చూడాల ముకుట అంటే, చూడాల అంటే తల మీద ఉన్న, తలలో ధరించే ఒక దాన్ని ఏమంటారు, అది కిరీటం అనుకోండి. ఆ పైన ఒక కిరీటం ఉంటే నమస్కారం ఇక్కడ అన్నమాట, కిరీటాలకు పైన ఉండేట్టుగా. తర్వాత నముచి పరిపంధి ప్రభృతయ. నముచి పరిపంధి అంటే నముచి అనే రాక్షసుని సంహరించిన దేవేంద్రుడు. ప్రభృతయ, ప్రభృతయ అంటే అటువంటి వారు, ఇంద్రాదులు. కథంకారం ఎట్లు, నమోవాకం నమో వచనములను, నబ్రూయుహు చెప్పకుందురు. ఈ నాస్మై ఉన్నది అక్కడ, నాస్మై కథంకారం నాస్మై, అందులో అస్మై నా కలిపి ఉంది. ఆ నా ఇక్కడ చివరికి వచ్చింది. నబ్రూయుహు చెప్పకుండా ఎలా ఉంటారు? ఎవరి మీద అయితే ఒక్క క్షణమైనా సరే వాడు పండితుడవని, పామరుడవని, మూగవాడవని, మంచి పలుకులు కలిగిన గొప్ప వాక్ పటిమ గలవాడవని ఎవరైనా సరే వాళ్ళ యందు నీ దృష్టి పడిందంటే ఒక్క క్షణం, ఆ క్షణంలో వాళ్ళల్లో ఉన్న ప్రకట జడిమ క్షోధ పటిమ, వాళ్ళల్లో ఏదైతే జాడ్యం అంటే అజ్ఞానం, ఇటువంటి అంధకారం ఏదుందో ఆ ఒక్క క్షణంలోనే నాశనం చేయగలిగిన ఒక శక్తి నీ యందు ఉంది, నీ చూపు యందు ఉంది. అటువంటి నువ్వు నీ చూపు సోకిన ఆ క్షణంలో వాడు ఎటువంటి వాడైనా సరే వాడికి దేవేంద్రాదులు కూడా నమస్కారాలు చేయకుండా ఎలా ఉంటారు అంటే, అటువంటి గొప్ప స్థితి పొందుతాడు నీ భక్తుడు. ఎవరి ఎందైతే నీ కటాక్షం ప్రసరించిందో వాడికి అందరూ దేవేంద్రాదుల దగ్గర నుంచి అందరూ కూడా నమస్కరిస్తూ ఉంటారు. సౌందర్యలహరిలో తిరంతి మంగేభ్య శ్లోకంలో, ఏ సాధకుడైతే అమ్మవారి యొక్క సాధన ద్వారా, ఆ ఉపాసన ద్వారా శక్తిని పొందుతాడో వాడు తన లోపల ఉన్న అజ్ఞానాన్ని నశింపజేసుకోవడమే కాదు, తాపత్రయాల్ని పోగొట్టుకోవడమే కాదు, తన దృష్టి ఎవరి మీద పడిందో వారి యందు కూడా, వారిలో ఉన్న అజ్ఞానాన్ని కూడా, తాపత్రయాల్ని కూడా జ్వరప్లుష్టాన్ దృష్టాన్ సుఖయతి పోగొట్టగలిగి వాళ్ళకి సుఖాన్ని ఇవ్వగలుగుతాడు అని సౌందర్యలహరిలో చెప్పినట్టు, జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయ,
తన యొక్క అమృతపు దృష్టితోటి పోగొట్టగలుగుతాడని చెప్పినట్టు, ఎవరికైతే అటువంటి కటాక్షము ఎవరి మీద పడిందో వారికి వాడిలో ఉన్న జాడ్యం అంతా పోయి ఆ వారి యందు అమ్మవారి అనుగ్రహం కలిగి వారికి ఇంద్రాది దేవతలందరూ కూడా మృత్యులవుతారు, వారికి నమస్కరిస్తారని ఇందులో చెప్తున్నారు. అమ్మవారి కటాక్షానికి అంత గొప్ప పీట వేస్తారు. ఏంటంటే కటాక్షం అంటే జ్ఞాన స్వరూపమే. అమ్మవారి చూపు, అమ్మవారు ఒక చిత్ ఘన రూపిణి అన్నారు. అంటే నియర్ కాన్షియస్నెస్ అంటారు కదా, పూర్తి జ్ఞానం అంతా ఒక చోట ఘనీభవిస్తే అది చిద్ఘన, అదే అమ్మవారు. ఆ చిద్ఘన మనం ఒక రూపంగా మనం ఒక సాకారంగా మనం ఒక ఊహ చేస్తే అన్ని అవయవాలు జ్ఞాన స్వరూపాలే. కన్ను, చెవులు, నోరు, ముక్కు, అన్ని దృష్టి అంతా జ్ఞానమే. కాబట్టి ఆ అమ్మవారి ఆ కన్ను చూపు పడితే అది జ్ఞానమే కదా. కాబట్టి అటువంటి కటాక్షము చిత్ స్వరూపం, అంటే జ్ఞాన స్వరూపం. అటువంటి ఆ శరీరము సాకారంగా భావన చేస్తున్నప్పుడు అది పూర్తి పర చిద్ఘన స్వరూపం. ఆ ఆ జ్ఞానాన్ని పొందగలిగిన వాడు మూగవాడవని, బాగా పలకగలిగిన శక్తి ఉన్నవాడవని, పండితుడవని, పామరుడవని, ఎవరైనా బుధేవా మూకేవా, బుధుడు అంటే పండితుడు, మూకేవా ఆ మూగవాడికి ఎన్ని భావాలున్నా పలకగలిగిన సామర్థ్యం లేదు. ఏదైనా మనకి లోపల ఎన్ని భావాలున్నా చెప్పగలిగిన శక్తి ఉండాలి కదా. ఆ చెప్పగలిగిన శక్తి పలకడానికి ఆ భావం పలుకుల్లోకి రావాలి. ఎన్నిటికో ఒక్కొక్కసారి అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అనుకుంటాం. అంటే ఆ పలుకు, ఆ జ్ఞానం మనకి ఇవ్వాలి. ఆ లోపల నుంచి ఇది ఫలానా మాట అనేది మనకి ఇవ్వగలిగిన జ్ఞాన స్వరూపం అది అమ్మవారు ప్రసాదించాలి. అలా ప్రసాదించిన వాడు మూక కవి. ఆయన మూగవాడిగా ఉన్నా ఆ జ్ఞానం, ఆ కటాక్షం, అమ్మవారి యొక్క కటాక్షం ఆయన మీద పడింది కాబట్టి ఆసుగా అన్ని శ్లోకాలు ఆయన చెప్పగలిగారు అమ్మవారి గురించి. ఆ ప్రవాహంగా ఆయనలో నుంచి వచ్చేసింది అది. అటువంటి ఆ ప్రవాహాన్ని అమ్మవారి కరుణ ప్రసాదిస్తుంది. వాక్కుకి సంబంధించిన అంటే ఏదైనా మనము ఒక ప్రక్రియ ద్వారా మనం దైవానికైనా మనతో ఉన్న వాళ్ళకైనా మనం ఏమైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కదా, ఇవ్వగలిగిన ఒక శక్తి ఉండాలి. ఏమీ లేకపోతే ఒక వెజిటబుల్ స్టేటే కదా. మనం ఒక విషయాన్ని ఎవరికైనా ఏమైనా వ్యక్తపరచాలి అంటే దానికి సంబంధించిన ఒక జ్ఞానం మనకు ఉండాలి కదా. ఎలా ఎక్స్ప్రెస్ చెయ్యాలి అనేది జ్ఞానం కావాలి. అది చేయలేని నాడు ఒక వెజిటబుల్ స్టేట్. అందుకే మనుషులు చూస్తే కోమా కండిషన్ లో ఉన్న వాళ్ళకి జీవం ఉంది కానీ ఏమీ లేదు, వాళ్ళు ఏమి చెప్పలేరు. ఆ అవసరాలన్నీ పక్క వాళ్ళు చూసి తీర్చవలసిందే. అది ఒక ఒక మూకేవా అన్నప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. ఏదైనా వ్యక్తపరచలేని ఒక స్థితి. అటువంటి ఆ స్థితి నుంచి బయటపడాలంటే అంటాం కదా, మనం ఎవరైనా అలా ఏమి చేయలేని స్థితిలో ఉంటే అయ్యో పాపం అంటాం. అంటే పాపం అంటే ఏమిటి? అయ్యో అని ఎందుకన్నాము అంటే మనలో ఉన్న ఆ శక్తి ఏదో వాళ్ళలో లేదని. అందుకని మనం వాళ్ళ పట్ల ఒక భావాన్ని వ్యక్తపరుస్తున్నాం. వాళ్ళు వ్యక్తపరచలేకపోతున్నారే అనేది. అంటే ఏమిటి? దానికి సంబంధించిన ఆ ఇంద్రియ లోపం వాళ్ళల్లో ఉంది. ఆ కనెక్షన్స్ ఏవో ఇవ్వలేదు దైవం. అటువంటి
ఆ జాడ్యం వాళ్ళలో ఉన్నా కూడా, వాళ్ళు ఏమీ చెయ్యలేని వారి స్థితిలో ఉన్నా కూడా, ఆయన యొక్క అమ్మవారి యొక్క దృష్టి ఎలాగో వాళ్ళ మీద పడిందనుకోండి. ఏ వాళ్ళ అదృష్టం బావుంటే, ఆ క్షణంలో అమ్మవారి కటాక్షం వాళ్ళ మీద పడితే, అది ఎంతసేపు వాళ్ళకి ఆ మాట రావడానికి, వాళ్ళ లోపల ఉన్న భావాలు వ్యక్తపరచడానికి, దేనికైనా ముందుకు రావడానికి అది ఎంతసేపు అది. అటువంటి వారికి ఇంద్రాదులు గూడా నమస్కరిస్తారు. నమస్కారం ఎలా చేస్తారట? తల వంచి అంటే కిరీటం దగ్గర చేతులు పెట్టుకోవడం అంటే తల వంచి ఈ ఈ చేతులు ఇలా కలిపి నోటితో పలికే అటువంటి ఒక నమస్కారానికి వాళ్ళు పాత్రులవుతారు. అమ్మవారితో సమానంగా వాళ్ళకి కూడా నమస్కరించగలిగిన స్థితిని వాళ్ళు పొందుతారు. అమ్మవారు అటువంటి స్థితి వాళ్ళకి ప్రసాదిస్తుంది. వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని, వినయాన్ని చూసి ఆ అమ్మవారికి నమస్కరించే ఇంద్రాది దేవతలందరూ కూడా వారికి కూడా నమస్కరిస్తారు అని చెప్తూ, నముచి పరిపంధి అన్నారు ఇక్కడ. నముచి అనే రాక్షసుణ్ణి సంహరించిన ఇంద్రుడు. ఆ నముచి అనే రాక్షసుడి యొక్క లక్షణం ఏంటంటే నాట్ లెట్టింగ్ గో, ఏమీ వదలడు వాడు. అసలు అన్ని వాడివే, వదలడనమాట. వాడిలో ఏదుందో, వాడికి ఏదుందో దేన్ని వాడు వదలడు. ప్రతిదీ నాకే కావాలి అనే ఒక అసురీ లక్షణం వాడిలో. వాడు ఇంద్రుడిని కూడా జయించేశాడు. అప్పుడు ఇంద్రుడు వాడితో ఒక ఒప్పందం పెట్టుకున్నాడు. నాకు నా ఇంద్ర పదవి నాకుండని నువ్వు నా దగ్గరగా, నేను నిన్నేం నాకు ఒక వరం ఇయ్యి అట్లా అయితే అన్నాడు. ఏమిటంటే పొద్దున గాని రాత్రి గాని నువ్వు వాడే ఆయుధం పొడిగా గాని తడిగా గాని లేని ఆయుధంతో నువ్వు నన్ను చంపాలి. పొద్దున గాని రాత్రి గాని చంపకూడదు. తడి గాని పొడి గాని లేని ఆయుధం అంటే ఎలా? అప్పుడు ఆయన ఏం చేశాట ఇంద్రుడు, వాడి పాపాలని ఒక టైం వస్తుంది కదా, ఆ టైంలో సంధ్యా సమయంలో సముద్రం మీద ఉండే నురుగు ఆ వజ్రాయుధానికి పూసి, అంటే అది నురుగు తడి కాదు పొడి కాదు కాబట్టి ఆ నురుగుతోటి ఆ రాక్షసుని సంహరించాడు. అంటే ఇప్పుడు ఈ అసురీ లక్షణం ఏమిటి? నాట్ లెట్టింగ్ గో అనేది. మనలో కూడా లెట్టింగ్ గో అనేది ఏంటి? కొన్ని విషయాలు మనం వదలం పట్టుకుని. నాలో నేను 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 అసలు నేను అంత లొంగలేనండి. అది కుదరదు. నేను అసలు అట్లా చేయలేను. మీరెంతనా చెప్పండి. అస్సలు అది ఎలా నేను చేస్తాను, నేను చేయను అని. నా వల్ల కాదంతే. నేను ఇలాగే ఉంటాను ఈ జన్మకి ఇంతే. ఎందుకు ఇలాగే ఉంటే నీకేం నష్టం అవుతుందో నీకు అర్థం అవ్వట్లేదు. అంటే ఆ లెట్టింగో లేకపోవడం వలన లోపల ఉన్న వదిలేస్తూ ఉంటే తప్ప కొత్తవి నేర్చుకోలేం కదా. లెట్టింగో అనేది ఇప్పుడు నేను లెట్టింగో చేయలేనంటే నీ లోపల ఊపిరి ఎంతసేపు బిగబట్టి ఉంచగలవు? ఎంతసేపు ఆపుకుంటాను చెప్పండి? వదలవలసిందేగా ఊపిరి. లేదు ఇది నేను ఈ గాలంతా నేను లోపలికే పెట్టుకుంటానంటే ఎంతసేపు చేయలేరు. కాబట్టి కొన్ని వదలవలసినవి ఉన్నాయి, వదులుతున్నాం. ఆ వదిలేస్తున్న వాటితో పాటు కొన్ని భావాలని కూడా, నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నేను ఇలాగే ఉంటా, నేను మారను. నేను ఎందుకు మారాలి? మారకు. ఎవరికి నష్టం? ఎవ్వరికి నష్టం లేదు, నీకే నష్టం. కొంతకాలం పోయాక ఆ మొండితనం నీ శరీరం మీద అన్ని భాగాల మీద ఒక అనారోగ్యంగా ప్రకటితం అవుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అవన్నీ ఎందుకు వస్తాయి? మొండితనం.
మనిషికి కొంత మొండితనం కావాలి. కొన్ని పనులు మొండితనంతోనే జయించగలం. ఆ మొండితనమే వాళ్ళకి స్ట్రెంగ్త్, ఆ మొండితనమే వాళ్ళకి వీక్‌నెస్ కూడా. ఆ వీక్‌నెస్‌గా అవ్వకుండా చూసుకోవాలి. ఆ రెండిటికి మధ్యలో ఒక సన్న పలచటి పొర ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. అదే జాడ్యం. నాకిది నాలో గొప్పతనం, ఆ గొప్ప లక్షణాన్నే నేను గొప్ప అనుకుంటూ దాన్ని నా వీక్‌నెస్‌గా చేసుకుంటే అది నాకు జాడ్యం అయిపోతుంది. అటువంటి కొన్ని లక్షణాలు ఇప్పుడు చూడండి కొంతమందికి చాలా శుభ్రం ఉంటుంది. విపరీతమైన శుభ్రం. కడిగి, కడిగి, తుడిచి, తుడిచి ఎంత శుభ్రం ఉంటుందంటే వాళ్ళ అవతల వాళ్ళ చేతి నుంచి ఏమన్నా ఇస్తే తీసుకోలేనంత అబ్సెసివ్ న్యూరో డిజార్డర్‌కి వెళ్ళిపోతారు. శుభ్రం ఉండాలి. కానీ ఎంత అవతల మనిషిని కూడా సహించలేనంత ఎక్కువైపోతే ఈ చుట్టుపక్కల ఎవరు ఉండరు కదా! అలాగా ఏదైనా ఏ లక్షణమైనా అవి కొన్ని కొన్ని మనకి జాగ్రత్త, విపరీతమైన జాగ్రత్త ఉంటుంది. తాళం వేసానా వేయలేదో, స్టవ్ ఆపానో ఆపలేదో, ఇవన్నీ ఎంత లోపల జాగ్రత్తలో నుంచి విపరీతమైన జాగ్రత్తకి మారిపోతాయి అవి. ఇది కాదు. కొన్ని కొన్ని నేను కొంత నేను చేస్తాను. నా వల్ల కొంత అవుతుంది. కొన్ని పనులు నేను చేయలేను. అన్నీ అందరికీ సాధ్యం కావు. నాకు సాధ్యం కాదు అనే దాన్ని యాక్సెప్టెన్స్ కూడా రావాలి. నాతో పాటు ఉన్నవాడికి కొన్ని నేను అప్పజెప్పగలగాలి. లెట్టింగ్ గో. వాళ్ళు చేసేది కూడా నేను యాక్సెప్ట్ చేయాలి. నా ఒక్కతిదేనా ఇది? నేను ఒక్కతినే చేయగలనా? చేయలేను. కాబట్టి ఇవన్నీ కొన్ని లక్షణాలు మనలో పాతుకుపోయి, ఆ లెట్టింగ్ గో అనేది ఎప్పుడైతే లేదో, నేను పక్క వాళ్ళకేమి ఇవ్వను అని నేనే ఉంచుకుంటా. ఆ పేరు ప్రఖ్యాతి నాకే కావాలి అనుకుంటే, అసలు ఇంతకాలం నీతో నువ్వు దాచుకోలేవు. ఇవన్నీ నీకెంత రాసిపెట్టిందో అది నువ్వు పొందక తప్పదు. నీకు రానిది నీకు రాదు. నీకున్నది ఇంకోడు తీసుకోలేడు. నీకు రానిది నువ్వు పొందలేవు. ఇవి 2 రూల్సే అంతే. కాబట్టి మనకున్నది ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. మనకి లేని దాన్ని పొందాలని ప్రయత్నం చేయడం వలన ఏమి ఉపయోగం లేదు. ఆ జ్ఞానం కొంచెం మనసులోకొస్తే లెట్టింగో వస్తుంది. అది వదలగలుగుతాం. దేన్నైనా సరే. అటువంటి ఆ జ్ఞానాన్ని ప్రసాదించేది అమ్మవారి కటాక్షం. అటువంటి ఆ జ్ఞానం వాడు మూగవాడైనా, పండితుడైనా ఎవరికి పండితుడు అంటే మళ్ళా జ్ఞానం కావాలి మళ్ళా అక్కడ. చదువుకోవడం వల్ల పండితుడయ్యాడు గాని, జ్ఞానం అవ్వలేదు. ఆ జ్ఞానం పొందలేదు. ఆ జ్ఞానం పొందాలంటే ఆ కటాక్షం ఉండాలి. అటువంటి ఆ కటాక్షాన్ని పొందడానికి అమ్మవారిని ఆయన అడుగుతున్నారు. అటువంటి నీ కటాక్షాన్ని నా మీద క్షణం, ఒక్క క్షణమే నా మీద నువ్వు దృష్టి పూర్తిగా నా మీద పెట్టక్కర్లేదు. నీ చూపుకి ఎంత శక్తి ఉందంటే అది పూర్తి జ్ఞానమే సమిద్రూపం కాబట్టి చిత్ ఘనీభవించిన చిత్ ఘన నువ్వు. అటువంటి ఆ జ్ఞానాన్ని నా మీద ప్రసరింపజేస్తే నాకు ఇంకా కావాల్సింది ఏముంది? అటువంటి వాడు మూగవాడైనా పండితుడయ్యి ఇంద్రాది దేవతల యొక్క నమస్కారాల్ని పొందగలుగుతాడు అని చెప్తూ నముచి పరిపంధి ప్రభృతయ అని నముచి పరిపంధి అనే ఆ మాట వాడడంలో ఎందుకంటే మనలో ఉండే కొన్ని అవలక్షణాలు అవి అసురీ లక్షణాలు నాకే కావాలి అనే ఒక భావాన్ని వదిలిపెడితే తప్ప ఆవిడ చూపు పడదు. మనలో ఒక్కొక్క బ్యాడ్ క్వాలిటీని వదులుకుంటూ వెళ్తే తప్ప ఆవిడ దగ్గరికి వెళ్ళలేము. ఇవన్నీ బరువులు. ఈ బరువులన్నీ ఎప్పుడైతే తగ్గిపోతాయో ప్రయాణం సులభం అవుతుంది. తేలికగా అమ్మవారి దగ్గరికి చేరగలుగుతాం. అది ఇందులో. ఎప్పుడైతే మగవాడు కదా! ఏ భావం లేదు. మరి అమ్మవారి కృపకి ఎలా పాత్రుడవుతాడంటే, మాట్లాడలేకపోయినా ఒక చిన్న జ్ఞానం.
అదేదో ఒక శక్తి ఉంది, ఆ శక్తికి నమస్కరించాలి అనే ఒక భావం పుడుతుందిట. అది కూడా అమ్మవారి కటాక్షంతోనే నమస్కరించాలి అని. అటువంటి ఆ వాడు నమస్కరించినప్పుడు వాడు మగవాడైనా ఎవరైనా సరే కటాక్షానికి పాత్రుడైపోతాడు ఆ క్షణంలో. క్షణం అది. बुधे वा मूके वा तव पतति यस्मिन् क्षणमसौ कटाक्षः कामाक्षि प्रकटजडिमक्षोदपटिमा कथङ्कारं नास्मै करमुकुलचूडाल मुकुटा नमो वाकं ब्रूयुर्नमुचि परिपन्थि प्रभृतयः।